మాగంటి గోపీనాథ్ కుటుంబ వ్యవహారంతో తమకు సంబంధం లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇతరుల కుటుంబ సభ్యుల వ్యవహారాల్లో కేటీఆర్, హరీష్ రావు లాగా జోక్యం చేసుకోమంటున్న మహేష్ కుమార్ గౌడ్ తో మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ ఫేస్ టు ఫేస్. చేస్తున్నారు సార్, చెప్పండి. ప్రచారం ఒకవైపు మీకు ఎవరు పోటీ అనుకుంటున్నారు, జనాలు ఏం చెప్తున్నారు? అసలు తుది దశకి ప్రచారం వచ్చింది. వాళ్ళ సాయంత్రం ప్రచారం ముగుస్తుంది. బీజేపీ సౌదిలోనే లేదు. పగడబందీ వ్యూహంలో భాగంగా కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్కి సాయం చేసే కార్యక్రమంలో భాగంగా సోదిలో ఉండకుండా విధంగా డిపోట్ రాని అభ్యర్థిని బీజేపీ అభ్యర్థిగా పెట్టినారు. తద్వారా బీఆర్ఎస్కి ఏదో సాయం చేయాలనుకున్నారు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే జూబ్లీహిల్స్లో 80% పైన బీద ప్రజలు ఉన్నారు. సామాన్య ప్రజలు, మధ్యతరగతి వారు ఉన్నారు. వారికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంక్షేమం పరిపూర్ణంగా అందుతూ ఉంది. వారు సంక్షేమ ఫలాలు అనుభవిస్తూ ఉన్నారు. 3 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబోతూ ఉంది, మళ్ళీ రాబోతూ ఉంది. ఇక్కడ అభివృద్ధి జరగాలి, రోడ్ల నిర్మాణం కావాలి, డ్రైనేజ్ నిర్మాణం కావాలి, ఎలక్ట్రిసిటీ మెరుగుపడాలి, మంచి మంచి పార్కులు రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారులు రావాల్సిన అవసరం ఉందని ప్రజలే చెప్తా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లుగా బీద ప్రజల ధ్యేయంగా పనిచేస్తూ ఉంది. ఉచిత బియ్యం కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఉచితంగా బస్సు ప్రయాణం కావచ్చు, గ్యాస్ సిలిండర్ 500 సబ్సిడీ కావచ్చు, అదేవిధంగా 10 ఏళ్ళు ఎదురు చూసిన రేషన్ కార్డులు కావచ్చు. రేషన్ కార్డు అనేది బీదవాణి జీవితంతో చాలా సంబంధం ఉన్నటువంటి కార్డు. అది ఆ కార్డులు ఇచ్చినటువంటి ఘనత ఈ ఒక్క నియోజకవర్గం దాదాపు 15,000 కార్డులు మేము ఇవ్వడం జరిగింది. బీద ప్రజలు కోరుకునే ప్రభుత్వం ఇది. గోపీనాథ్ గారు బతుకున్నప్పుడు 15 ఏళ్ళకి ఎమ్మెల్యే చేశాడు. మీరు స్థితిగతులు చూస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎక్కడ అభివృద్ధి చెందింది? 10 ఏళ్ళు అధికారంలో అంటే కేటీఆర్ అప్పుడు చేయలే, కానీ ఇప్పుడు వచ్చేదో మాటలు చెప్తా ఉన్నాడు. ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు ఇచ్చారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వేరు కాదు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది బీజేపీ పోతుంది, బీజేపీకి ఓటేస్తే బీఆర్ఎస్కి వస్తుంది. ఇది క్లారిటీ ఉంది. కాబట్టి ప్రజలు ఈ రెండింటికి ధీటుగా కాంగ్రెస్ పార్టీని గెలుచుకుంటాం. మరీ ముఖ్యంగా అభ్యర్థుల విషయాన్ని చూసినప్పుడు ఎదుటి అభ్యర్థి గురించి నేను మాట్లాడాను, కానీ మా అభ్యర్థి చదువుకున్నవాడు, మా అభ్యర్థి నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి, మా అభ్యర్థికి ఇక్కడ స్థితిగతులు తెలుసు, మా అభ్యర్థి స్థానికుడు. నవీన్ యాదవ్కు ఉన్నటువంటి పలుకుబడి, పరిచయాలు, వారు మమేకమైన తీరు వారిని గెలిపిస్తుంది. దానికి తోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ. రేపు అభివృద్ధి జరగాలంటే ముఖ్యమంత్రి నియోజకవర్గాన్ని పరిపూర్ణంగా అభివృద్ధి చేస్తారన్న మాట ఇవ్వడం జరిగింది. 4,000 ఇల్లు అదనంగా ఇస్తారన్న మాట ఇవ్వడం జరిగింది. సో జూబ్లీహిల్స్ ప్రజలకు కావాల్సింది అభివృద్ధి. ఇలా బీఆర్ఎస్ ఇంకో పార్టీ గెలిస్తే ఒరిగేదేమీ లేదు. ఇక్కడ వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మరింత బలమవుతుంది, ఈ నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది. మీరు అంటున్నారు ఒకవైపు అభివృద్ధి అని చెప్పి మీరు చెప్తున్నారు, వారేమో లేదు కావాలని చెప్పి ఒకవేళ కాంగ్రెస్ని గెలిపించకపోతే అభివృద్ధి పథకాలు రావు, బెదిరిస్తుంది. ఒకవేళ మేము వస్తే మాత్రమే కాంగ్రెస్ పార్టీని అడగగలుగుతాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు కావాలంటే మేము గెలవాలని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. 2 ఏళ్ళ నుంచి అడుగుతూనే ఉన్నారు. ఏం ఎలగబెట్టారు మీరు? అసెంబ్లీ తర్వాత ఎన్నికల్లో 0 సీట్లు ఎందుకు వచ్చినాయి? పార్లమెంట్లో ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినారు. మీ చెల్లె వేసే ప్రశ్నలకి జవాబు చెప్పలేని పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రజలకి, జూబ్లీహిల్స్ ప్రజలకి బాగా తెలుసు. 10 ఏళ్లుగా టీఆర్ఎస్ నాయకులు యథేచ్ఛగా ప్రజల సొమ్మును దోచుకున్నారు. ఆ దోచుకున్న సొమ్ము పంచుకునే తగాదలో కవితమ్మ గారు ఇలా బయటపడి తిరుగుతూ ఉన్నారు. ఎవరికి చెప్తారు ఇది? జూబ్లీహిల్స్లో ఎక్కువ శాతం చదువుకున్న వ్యక్తులు ఉన్నారు. వారికి తెలుసు గత 10 ఏళ్ల పాలనలో ఏం జరిగిందో. ఇంకా బీఆర్ఎస్ని ఆదరిస్తారని అనుకుంటే అది వారి యొక్క భ్రమనే. ఇప్పుడు చిన్న ఉప ఎన్నిక కోసం సీఎం, పీసీసీ చీఫ్, ఇన్ఛార్జితో పాటు యాత్రలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంత అభివృద్ధి చేస్తే జనాలే ఓటేస్తారు. ప్రతి ఎన్నికల్లో ఈ ప్రక్రియ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఉప ఎన్నికల్లో ప్రచారం చేసే ఆనవాయితీ లేదు. తీసుకొచ్చింది ఎవరు? కేసీఆర్ కదా. మరి ఇవాళ వాళ్ళు కేసీఆర్కు తీసుకొస్తే కేటీఆర్ మాట్లాడమంటే విడ్డూరంగా. ఇవాళ అభివృద్ధి జరిగింది కాబట్టి చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సంక్షేమ ఫలాలు ఇచ్చాం కాబట్టి వారికి మరొకసారి నెమరేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇక్కడ కావాల్సింది అభివృద్ధి. హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అద్దంలా మారాలి అంటే కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ గెలవాలి. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే ముఖ్యమంత్రి వారికి చేదోడుగా ఉంటాడు, అభివృద్ధి జరుగుద్ది. నామినేషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు గుర్తుకురాని మాగంటి కుటుంబాన్ని ప్రోవోక్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి బీఆర్ఎస్ మేము కేటీఆర్ లాగా, హరీష్ రావు లాగా వేరొక కుటుంబ వ్యవహారంలో తలదూచే వ్యక్తులం కాదు. ఇలా తల్లి ఆ వయసులో రోడ్డున పడి నా కొడుకును చూడనీయకుండా కేటీఆర్ అడ్డుపడ్డాడంటే దాంట్లో మా ప్రేమేం ఉన్నట్ట? ఏం మాట్లాడుతున్నారు ఇవాళ? కొడుకు అమెరికా నుంచి అంతరిక్షలకు వస్తా అంటే ఆపింది ఒక మాజీ మంత్రి. అది కేటీఆర్ స్పష్టం చేయాలి. ఎవరితో ఫోన్ చేయించినావు నువ్వు? ఎందుకు బెదిరించినావు? ఎందుకు రాకుండా అడ్డుకున్నావు?
ఇప్పుడు కదా తెలుస్తుంది మాగంటికి 2 భార్యలు ఉన్నారని. ప్రపంచానికి తెలుస్తుంది ఇప్పుడే కదా ఆ 2 భార్యలకు పిల్లలు ఉన్నారని. మరి అటువంటప్పుడు మొదటి భార్యకి ఇంత అన్యాయం జరుగుతుందో ఆ తల్లే బయటకు వచ్చి రోధిస్తుంటే జవాబు చెప్పాల్సినటువంటి కేటీఆర్ ఇంట్లో దాక్కుంటే ఎవరు జవాబు చెప్పాలి? దీంతో కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? మాగంటి గారు కుటుంబ వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వస్తూ ఉంది. అది కేటీఆర్కి తెలుసు బాగా. తల్లే చెప్తుంది కదా చనిపోయిన 2 రోజులు బాడీని దాచిపెట్టారని. దానికి వివరణ ఎవరు ఇవ్వాలి? కేటీఆర్ కదా, కుటుంబానికి సన్నిహితంగా ఉన్న కేటీఆర్ ఇవ్వాలి కదా వివరణ. మొదట ఎన్నికలకు ముందు కేటీఆర్ ఈ మరణం పట్ల, మరణం వెనుకున్న కథ ఏంటో బయటకు వచ్చి చెప్తే ప్రజలు దీన్ని స్వీకరిస్తారు. ఎంఐఎం విషయానికి వచ్చేసరికి బీహార్లో ఒక వైఖరి, ఇక్కడ ఒక వైఖరి అవలంబిస్తుంది. నిజానికి ఎంఐఎం మీతో ఉన్నటువంటి పొత్తును కొనసాగిస్తున్నా మద్దతు? రాష్ట్రానికి విహారాలు తేడాగా ఉంటాయి. బీహార్లో అక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళు కొన్ని చోట్ల పోటీ చేస్తున్నారు, చాలా చోట్ల విత్డ్రా చేశారు. సెక్యులరిజం గెలవాలి కాబట్టి చాలా చోట్ల విత్డ్రా చేశారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం పట్ల, అందులోనూ ఓల్డ్ సిటీకి ఆ 7 నియోజకవర్గాల్లో సంపూర్ణంగా సంక్షేమం అందుతుంది కాబట్టి వారు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. దీనిలో తప్పేముంది? చివరగా జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏం చెప్తారు మీరు? పిసిసి జూబ్లీ హిల్స్ ప్రజలు తెలివైన వారు, ఆలోచించుకుంటారు. ఎవరు వస్తే వారికి లాభం జరుగుద్దో ప్రజలకు బాగా తెలుసు. ఆ దశగానే ఓటింగ్ జరుగుతుంది. ఇది ఏదైతే జూబ్లీ హిల్స్ ప్రజలంతా కూడా తెలివైన వారు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నామని చెప్పి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కెమెరామెన్ ఎస్ఎస్ రెడ్డితో ప్రేమ్.